ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. ఇప్పుడు భక్తులు ఏమని పిలుస్తున్నారు? సమయం యొక్క పిలుపు. ఇప్పుడు భక్తులందరూ ఏమని పిలుస్తున్నారు? ఓ నా ఇష్ట దేవతలారా, రండి, మా పైన దయ చూపించండి, మాకు ఏదో ఒకటి ధైర్యాన్ని, శక్తిని, శాంతిని ఇవ్వండి, ఓ నా ఇష్ట దేవతలు అని పిలుస్తున్నారు కదా. కాబట్టి ఈ పిలుపు మీకు వినబడుతుందా లేదా అని అడుగుతున్నారు పరమాత్మ. ఎవరికి ఏది కావాలది ఇవ్వండి, ఇష్టదేవతగా అవ్వండి అని అంటున్నారు పరమాత్మ. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? సమయం యొక్క పిలుపు దాత అవ్వండి, ఇది చాలా అవసరం. విశ్వంలోని ఆత్మలందరి పిలుపు ఏమిటంటే, ఓ మా ఇష్టదేవతలు, ఇష్టమైన వారు కదా, ఏదో ఒక రూపంలో సర్వాత్మలకు ఇష్టమైన వారు, ఇప్పుడు సర్వాత్మల పిలుపు, ఓ ఇష్టదేవి దేవతలు పరివర్తన చేయండి అని. ఎవరు చేస్తారు? ఇప్పుడు మనం ఎవరైతే బాబా పిల్లలుగా ఉన్నామో వాళ్ళే చేయాలి. ఈ పిలుపు వినిపిస్తుందా? పాండవులకు ఈ పిలుపు వినిపిస్తుందా? విని ఏం చేస్తున్నారు? వినబడుతున్నప్పుడు ముత్తునిస్తున్నారా, లేకపోతే చేద్దామని ఆలోచిస్తున్నారా? పిలుపు వినిపిస్తుందా? సమయం యొక్క పిలుపు వినిపిస్తున్నారు, మరి ఆత్మల పిలుపు కేవలం విని ఊరుకుంటున్నారా? బాబా అడుగుతున్నారు, ఈ సమయంలో వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వండి. లేదా విని ఊరుకుంటున్నారా? దుఃఖంలో ఉన్న ఆత్మలు ఆర్తనాదాలు చూసి. కనుక ఇష్టదేవి దేవతలు ఇప్పుడు మీ దాత స్థితి యొక్క రూపాన్ని ప్రత్యక్షం చేయండి. అందరికీ ఇవ్వాలి, ఏ ఆత్మ వంచితం కాకూడదు. లేకపోతే నిందలమాలలు పడతాయి, నిందిస్తారు కదా. కనుక నిందలమాలను ధరించే ఇష్టదేవతల, లేక మా పూలమాల ధరించే ఇష్టదేవతల? ఎవరు పూజ్యులు కదా, మేము వెనక వచ్చిన వాళ్ళమని అనుకోకండి. పెద్ద పెద్దవారు దాతగా అవుతారు, కానీ మేము ఎక్కడ అవుతామని అనుకోకండి. అందరూ దాతగా అవ్వాలి. వెనకొచ్చామా ముందొచ్చామా అని కాదు. ముందొచ్చిన వాళ్ళకి శక్తిని ఎక్కువ, వెనకొచ్చిన వాళ్ళకి శక్తిని తక్కువ ఎవరు ఆయన. అది మన దేని బట్టి ఉంటుంది, మన స్థితిని బట్టే ఉంటుంది అదంతా కూడా. ఆయన సర్వశక్తివంతుడు. ఒక సెకండ్లోనే ఆయన మనకి శక్తిని నింపేస్తారు ఆత్మలను. కాబట్టి మేము వెనకొచ్చాం, మేమేమిస్తాం? ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళే అందరికి శక్తినిస్తారు. ఇలా అనుకోకండి అంటున్నారు పరమాత్మ. ఇలాంటి అపోహాలే ఉన్నాయి. ఎవరైతే మొదటిసారి మధువనం వచ్చారో వాళ్ళ చేతులు ఎత్తండి, మంచిది. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు దాతగా కాగలరా, లేక 2-3 సంవత్సరాలలో అవుతారా? 1 సంవత్సరం వారు దాత కాగలరా? కాగలం, చాలా మంచిది, తెలివైన వారు. బాబా ధైర్యానికి చాలా సంతోషిస్తున్నారు. 1 నెల వారైనా, 1 సంవత్సరం లేదా 6 నెలల వారైనా కానీ బాబ్దాదాకు తెలుసు. 1 నెల అయినా కానీ స్వయాన్ని బ్రహ్మకుమారి లేదా కుమారుడు అని పిలిపించుకుంటారు కదా. కనుక బ్రహ్మకుమారి కుమారులు అంటే బ్రహ్మబాబా యొక్క వారసత్వానికి అధికారిగా అయిపోయారు. బ్రహ్మని తండ్రిగా అంగీకరించిన తర్వాతే కుమారులుగా అయ్యారు కదా. కనుక కుమారీలు బ్రహ్మబాబా మరియు శివబాబా యొక్క వారసత్వానికి అధికారిగా అయ్యారు కదా. లేక 1 నెల వారికి వారసత్వం లభించిందా? వచ్చి 1 నెల అయిన వారికి వారసత్వం లభిస్తుందా? వారసత్వం లభించినప్పుడు ఇవ్వడానికి దాత అవుతారు కదా. ఏదైతే లభించిందో దానిని ఇవ్వడం ప్రారంభించాలి కదా. తండ్రిగా భావించి సంబంధం జోడిస్తే రోజుల్లో కూడా వారసత్వం తీసుకోవచ్చు. బాగుంది, ఏదో శక్తి ఉంది, అర్థమవుతుంది, కేవలం ఇలా అనటం కాదు. వారసత్వానికి అధికారైన పిల్లలు అర్థం చేసుకునే వారుగా, మరి చూసేవారుగా ఉండరు. 1 రోజుల్లో కూడా మనసుతో తండ్రి అని అంగీకరిస్తే వారసత్వానికి అధికారిగా కాగలరు. మీరందరూ అధికారులే కదా, మీరందరూ కుమారులే కదా. లేక అవుతున్నారా? అయిపోయారా? లేక అవడానికి వచ్చారా?
ఎవరు మిమ్మల్ని మార్చలేరు కదా! కుమారులకు బదులు కేవలం కుమారులుగా అవ్వండి అంటే కాలేరా? బ్రహ్మకుమారి కుమారులుగా అవ్వడంలో ఎంత లాభముంది? ఒక్క జన్మకి కాదు, అనేక జన్మలకి లాభముంది. సగం జన్మ లేదా పావు జన్మ పురుషార్థం చేస్తున్నారు. ప్రాప్తి అనేక జన్మలకు పొందుతున్నారు. లాభమే లాభం కదా! హ్మ్. మన తండ్రి యొక్క వారసత్వానికి అధికారిగా ఎప్పుడైతే అయ్యామో, ఇంకా మన తండ్రిని ఎప్పుడైతే అంగీకరించామో, ఇంకా ఆయన వారసత్వానికి అధికారిగా మనం అయిపోయినట్లే. హ్మ్. ఏమాత్రం పురుషార్థం చేసినా ఇంకా మీకు జన్మలకి అనేక జన్మలకి లాభం ఉంటుంది. ఇంక లాభమే లాభం కదా! అని అంటున్నారు పరమాత్మ. హ్మ్. అచ్చా!